శివకేశవులకు ఒకే ప్రాంగణంలో రెండు దేవాలయాలు, శివునికి వేరుగా కేశవునికి వేరుగా ఇక్కడ ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. అదే మడికొండలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం. కాకతీయుల కాలంలో చరిత్ర కలిగి మణిగిరిగా పిలువబడే గ్రామం కాలక్రమేణా మడికొండగా మారింది. ఆ గ్రామంలో క్రీస్తు శకం 1050 సంవత్సరంలో కొన్ని శాసన ఆధారాలుగా ఈ గ్రామంలో చోళులు కాకతీయుల పరిపాలన సమయంలో శ్రీ శివకేశవ ఆలయం నిర్మితమైనట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రత్యేకించి మరి ఎలాంటి పూజలు జరుగుతాయి ఏంటి అనేది కొంతమంది భక్తులు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి? మడికొండ గ్రామం నందు శివకేశవ ఆలయములు రెండు ఒకటే ప్రాంగణంలో కాకతీయుల కాలం నాడు నిర్మించబడినవి. ఇక్కడి విశేషాలు ఏమిటంటే, 2 గజస్తంభాలు సుమారు 25 మీటర్ల ఎత్తున రౌతు ధ్వజస్తంభాలు వారు పెట్టడం జరిగినది. చెక్కడాలు కూడా రామప్ప దేవాలయం సంబంధించినట్టుగానే, వేయి స్తంభాల గుడికి సంబంధించినట్టుగానే ఇక్కడ కూడా చెక్కడాలు కూడా ఉన్నవి. ఇక్కడ ప్రతిరోజు శివునికి ఆవు పాలతో అభిషేకాలు జరుగుతున్నవి. చెన్నకేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలలతో రోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నవి. ఎంతో శిల్ప సంపదతో ఉట్టిపడే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. చిన్న చిన్న శిల్పాలతో శివకేశవుల గర్భాలయాలు, ముఖద్వారాలకు ఇరువైపులా స్తంభాలపై శృంగి, భృంగి మరియు జయ విజయులు ద్వారపాలకులుగా ఎంతో సుందరంగా ఉన్నాయి. శివాలయం ముందు నంది శిల్పాలు కూడా ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాకతీయుల రాజుల చేత వరంగల్ జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏ చోటనూ లేనటువంటి పెద్ద ఎత్తైన 36 అడుగుల 2 ఏకశిలా ధ్వజస్తంభాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. స్వామి మేడం చెప్పండి, అసలు మీరు ఈ దేవాలయంలో ఎప్పటి నుంచి వస్తున్నారు? మాకంతా బాగానే జరుగుతుంది. నమ్మకమైన గుడి మాకు ఇది. మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాము. అన్ని బాగా జరుగుతాయి. మాకు నమ్మకమైన గుడి, అంత బాగానే ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకించి పూజలు ఎలా జరుగుతుంటాయి? పూజలు అంటే కార్తీక మాసము, శ్రావణ మాసం రెగ్యులర్ గా జరుగుతాయి. మామూలు టైంలో మామూలుగానే, ఎందుకంటే గుడిని కొంచెం పట్టించుకునేటోళ్ళు లేరు, అందువలన జరగట్లేదు. ఈ 2 నెలలు మాత్రం బాగా జరుగుతాయి. అమ్మ చెప్పండి, మీరు ఈ దేవాలయానికి ఎప్పుడు వస్తున్నారు? మీరు ఎలాంటి కోరికలు ఏమైనా కోరుకుంటే నెరవేరా? ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు మన వేయి స్తంభాల గుడి కంటే 400 సంవత్సరాల ముందు అని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకించి శివుడు కేశవుడు 2 కలిసి ఉన్నాయి. దాంతోపాటు అందరు ఎక్కడెక్కడికో వెళ్తారు, కానీ ఊళ్ళో ఉన్న గుడిని పట్టించుకోరు. మెయిన్ అది. ఇక్కడ చాలా బాగా ఎవరు మొక్కుకున్నా కొంగు బంగారమై వస్తుంది. మంచిగా జరుగుతున్నాయి. నాకు చాలా కోరికలు నెరవేరాయి. ఎంతో శిల్పకళతో శివకేశవుల ఆలయం దినదినాభివృద్ధిగా దేదీప్యమానంగా ఉండేది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ చెన్నకేశవ స్వామివారి సతీమణులు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఏకశిలా విగ్రహంపై అలనాడు శిల్పకళలకు చిహ్నంగా అత్యంత ఆకర్షణీయంగా భక్తుల హృదయాలను ఇట్టే ఆకట్టుకునేటటువంటి దేవాలయం శివకేశవ ఆలయం. ఈ దేవాలయం కాలక్రమేణా రజాకార్ల సమయంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ దేవాలయాన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు.
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఈ వీధిని శివాలయ వీధి అంటున్నారు. మరి శివాలయం లేదు కదా అని ఆలోచించి ఇక్కడ శివాలయం ఉంది కనుక దీనిని అభివృద్ధి చేయాలని ముందు పడిగందె మెట్టయ్య అనే భక్తుడు ఆ దేవాలయ అభివృద్ధికి పూనుకున్నాడు. పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఆ తరువాత అతని కుమారుడు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేసి ఎంతగానో వ్యయప్రయాసల కోర్చి ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పాడు బ్రహ్మసూత్రం గురించి. అన్ని శివాలయాల కన్నా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయము 1000 లింగాలతోటి సమానమైందనిగా చెప్పారు. నేను అది అబ్జర్వేషన్ చేశాను. ఏ శివాలయంకి వెళ్ళినా ఇట్లా బ్రహ్మసూత్రం లేదు. మా మడికొండ శివకేశవాలయంలో మాత్రం బ్రహ్మసూత్రం ఉంది. ఆ నమ్మకంతో నేను 10-11 సంవత్సరాల నుంచి వెళ్ళి రెగ్యులర్గా వస్తున్నాను. నాకు అనుకున్నవి మాత్రం సక్సెస్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ అయ్యప్ప మాల ధారణ వేసుకున్నటువంటి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి కూడా తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ దేవాలయంలో ప్రత్యేకించి బ్రహ్మసూత్ర లింగం ఉందంటున్నారు, మరి దాని అది ఏంటి? స్వామి శరణం, అయ్యప్ప శరణం. మా గల్లీలోనే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా ఈ లింగానికి. దాదాపు బ్రహ్మసూత్రం ఉన్నది. మేము మొక్కినే కొంగు బంగారమైనట్టు మంచిగా జరుగుతున్నాయి. పిల్లల చదువులకు కానీ పిల్లల గానలు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం జరుగుతున్నది. చాలా మంచి జరుగుతున్నది. శివకేశవ ఆలయం 2 కలిసి ఉండడం మా అయ్యప్పలకు కూడా చాలా అరుదైనది. మాకు మడికొండలో ఉండడం శివకేశవ ఆలయం అనేది ఎక్కడ దాదాపు ఉండదు. ఒక శబరిమల అయ్యప్ప పుట్టడం కూడా శివకేశవ ఆలయంలతోటే రావడం జరిగింది. మన ఈ దేవాలయంలో కొన్ని సంవత్సరాల కాంచి పూజాది కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి అమ్మవారు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ గుడి మాకు తెలిసిన కాడ నుంచి ఇక్కడికి రావటం ఉన్నది. ఎప్పటికి వస్తాం పోతాం. ఇక్కడ అన్ని విధాలు మంచిగా జరుగుతాయి. ఎప్పుడైనా కానీ పూజలు తప్పకుండా జరిగినాయి. ఒకరు కాకుండా ఒకరు చేసేది, చేయకుండా అయితే ఎప్పుడు లేరు. నాకు 75 ఏళ్ళు స్వరాజ్య రక్షణ. నేను ఇక అప్పటి నుంచి నేను వస్తూనే ఉన్నా. చిన్న చిన్న అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఫంక్షన్లు జరుగుతాయి, మంచిగా దేవునికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. శివరాత్రికి, కార్తీక పౌర్ణమి అన్నిటికీ జరుగుతూనే ఉంటాయి. శ్రీరామనవమి కళ్యాణాలు చేస్తారు. అయ్యగారులు భక్తులు అందరూ బాగానే వస్తూనే ఉంటారు ఎప్పటికీ. చూశాం కదండి, బ్రహ్మసూత్ర లింగం ఉన్నటువంటి లింగం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటామని చెప్తున్నారు. ఈ దేవాలయంలో గ్రామస్తులంతా కలిసి పునర్వైభవం తీసుకుని వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటుగా పర్వదినాల్లో ఎంతో ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి, శ్రీరామనవమి, శివ కళ్యాణంతో పాటుగా ఉగాది, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆకాశ దీపంతో పాటుగా వనభోజనాలను నిర్వహించుకుని మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వంట కార్యక్రమాలు చేసుకుని ప్రత్యేకంగా దేవాలయంలో కూర్చుని భోజనం చేసి వెళుతూ ఉంటారు. ఇలా ఈ దేవాలయ అభివృద్ధికి గ్రామస్తులంతా ముందుకొస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని పట్టించుకుని అభివృద్ధి చేస్తే ఇంకా ఎంతో బాగుంటుందని తెలుపుతున్నారు. అలాగే చెప్పండి అమ్మా, ఈ దేవాలయానికి మీకు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది మా చిన్నప్పటి నుండి చూస్తున్నాము. అసలు పొగడదగిన విషయం ఏంటంటే మా మడికొండ గ్రామస్తులకు శివకేశవ ఆలయం ఉన్నది. మేము చేసుకున్న అదృష్టం, మా మడికొండ గ్రామస్తులు చేసుకున్న అదృష్టం. కానీ ఇది ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. మాకు ప్రతి కార్తీక మాసం మా మహిళలందరూ నెల రోజులు కార్తీక దీప ఉత్సవానికి మేమందరము హాజరై మేము చాలా బాగా చేసుకుంటాము. ఇది మాకు చాలా మహిమాన్వితమైన గుడి.
మాకైతే మా శివుడి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇంకొకటి బ్రహ్మసూత్రం ఉన్నది. బ్రహ్మసూత్రం ఉన్న ఆలయాలు చాలా అరుదు, కానీ అది ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ దేవాలయం వదిలేసుకొని వేరే దేవాలయానికి వెళ్తాండ్రు. కాబట్టి దీన్ని కూడా పట్టించుకుంటే బాగుంటుందని మా యొక్క ఆశయం. మనకు దగ్గర నడువులే మంచుకున్నది, దగ్గర అనుకూలంగా ఉన్నది, దూరం పోవాల్సిన పని కూడా ఏం లేదు. కాకతీయుల కాలం నాటిది ఈ గుడి, ఇప్పటిది కూడా కాదు. ఇప్పటి భక్తులు చేయలేకపోదురు, ఇప్పుడు పెద్ద మనుషులు కూడా చేయలేకపోదురు. అవి చూస్తానికే మనకు శాతనైతే లేదు, దండం పెట్టుకొని శాత కాదు మనకు. అందుకే వేడుకుంటాం మేము, నువ్వే బాగు చేసుకోవాలి తండ్రి అని ఆ దేవునికే అప్పచెప్తాం మేము ముచ్చట. ఈ ఊరికి వచ్చి 10 years 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ గుడి గురించి చాలా చెప్పినారు. వాళ్ళను తీసుకొని వాళ్ళు నన్ను తీసుకొని వస్తున్నారు. నేను కూడా ప్రతిరోజు ఆ కార్తీక మాసంలో కానీ, గణపతి ఉత్సవాలు కానీ, అమ్మవారి పూజలు కానీ అందరం కలిసి చేసుకుంటాము. మాకు ఈ గుడికి వచ్చి నేను ఈ పూజలు చేయడం వల్ల నాకు చాలా మంచి అవుతుంది. నేను ఈ ఊరికి వచ్చి ఇల్లు కూడా కొనుక్కున్నాను. ఈ అందరి సహాయంతో, మా ఫ్రెండ్స్ సహాయంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అన్నీ మంచి జరుగుతున్నాయి. నాకు శివకేశవ ఆలయం ఉండడం చాలా అరుదు. ఇక్కడ మన గ్రామంలో ఉండడం మన అదృష్టము. ఇంకా నైట్ మా సార్ చెప్పి ఈ చుట్టూ మొత్తం బండలపైనే ఉన్నాయట మొత్తం ఇల్లులు. అంటే ఇది ఎంత పురాతనమైందో మనకి తెలుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి మేము ఈ గుడికి వస్తున్నాం, కానీ ఏది గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. మేము వచ్చి మేమే చేసుకొని కూడా అవుతుంది. అయ్యగారు కూడా ఉండట్లేదు ఇక్కడ, చెన్నకేశ్వర గుడిలో ఉంటారు. వాళ్ళు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక ఈ దేవాలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్ర లింగం. ఈ లింగానికి పూజలు చేస్తే మనం కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులకు ఎంతో ప్రగాఢ నమ్మకం. ఇలా తమ కోరికలు తీరాయని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. ఎంతో మందికి ఇక్కడ ఆ స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడని తెలుపుతున్నారు. ఇక అయ్యప్ప స్వాములు ప్రత్యేకంగా శివకేశవులు ఒకే చోట ఉండడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ శివకేశవుల పుత్రుడే ఈ అయ్యప్ప స్వామి కనుక అయ్యప్ప తల్లిదండ్రులకు పూజ చేసుకుంటే ఎంతో మహాభాగ్యమని ఆ మణికంఠుని భక్తులంతా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మడికొండ గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివకేశవాలయం ఉంది. మరి ఈ చెన్నకేశవ ఆలయంలో పూజారి గారు మనతో ఉన్నారు, అర్చకులు వారు. మరి వారి వెంట ఎలాంటి పూజలు జరుగుతాయి, అలాగే ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఉన్నది అనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అసలు? శ్రీకేశవం కరతలోదరం చంద్రప్రభావం వాంఛాన్ని మాతాండ గోత్ర తీక్షక్రమం దే గదాధనం శ్రీ లక్ష్మీ వల్లవానవిఘ్నవజ్ఞం అస్మదాచార్యవంతే వందే గురుపరాంపరాం. నా పేరు వంశీకృష్ణమాచార్యులు, మాది వైఖానస ఆగమం. ఇది కాకతీయుల నాటికాల దేవాలయం, శివకేశవాలయం. కాజీపేట నుంచి 2 కిలోమీటర్ల దూరంలో లోపల పాత పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది. పాత దేవాలయం కాకతీయుల నాటిది. స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారం పూజా కైంకర్యాలు జరుగుతాయి. మాఘ బహుళ సప్తమి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత వారం తర్వాత శివరాత్రికి శివ కళ్యాణం జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అనేటి ఏ పర్వదినాల్లో జరుగుతుంటాయి. ప్రతి పండక్కి స్వామివారికి అభిషేకమును అర్చనలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఎక్కువ జనాలు రావడానికి, ఆకాశ దీపానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉంది, జనాలు ఎక్కువ రావడానికి. అదేవిధంగా చూసుకున్నట్టయితే అంటే చెన్నకేశవ స్వామి దేవాలయాలు అనేటి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి ఏర్పడడానికి ఏమన్నా స్థల పురాణం ఉందా? చెన్నకేశవ స్వామి ఆలయాలు చాలా తక్కువ. గజేంద్ర మోక్షంలోని మన గజేంద్ర మోక్షం స్వామివారి ఫస్ట్ అవతారం, విష్ణుమూర్తి ఫస్ట్ అవతారాల్లో గజేంద్ర మోక్షం ఇది చెన్నకేశవ స్వామి అవతారం. స్వామివారి గజము నీళ్ళు తాగడానికి కొనేరుకు వెళ్ళినప్పుడు ముక్సలి ఏనుగు కాలు పడుతుంది. దాన్ని ఈ వేణుగు కొన్ని వేల సంవత్సరాలు పోరాడుతుంది. అట్లా పోరాడిన తర్వాత గజేంద్రునికి అప్పుడు స్వామివారు ఇది పిలవటం కోసం గజేంద్రుని ఆత్రనాదంతో గజేంద్రుడు సిరిగించెప్పుడు శంఖచక్రం జయదేవాదని సిరిగించెప్పుడు అమ్మవారికి చెప్పడు, పరివారానికి చెప్పడు, ఎవరికి చెప్పకుండా స్వామివారు పరుగు వేగమున ఉరుక్కుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించడం కోసం వస్తాడు. అప్పుడు స్వామివారి శంఖచక్రాలు అటు ఇటుగా మారిపోతాయి.
శంకు చక్రాలు అటు ఇటుగా మారిపోతాయి. అది ఫస్ట్ అవతారం, విష్ణుమూర్తి ఫస్ట్ అవతారం గజేంద్ర మోక్షం, చెన్నకేశవ స్వామి అవతారం ఫస్ట్ అవతారం. చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? కార్తీక మాసం నెల రోజులు పూజలు జరుగుతుంటాయి. ప్రతి పండక్కి స్వామివారికి అభిషేకము అర్చనలు మామూలుగా యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. చూసుకున్నాం కదండి, అంటే శివకేశవులు అనేది ఒకే దేవాలయంలో ఉండి శివకేశవులకు ప్రత్యేకంగా ఏకశిలతో ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసం అన్ని రోజులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ నెల రోజులు కార్తీక మాసం మొత్తం కూడా ఆకాశ దీపాలను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేసే విధంగా, మోక్షం ప్రసాదించే విధంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మనతో అర్చకులు తెలియజేశారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్.